ఓం శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్రము 8వ అధ్యాయము. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము, బాబా యొక్క భిక్షాటనము, బాయి జాబాయి యొక్క ఎనలేని సేవ, ముగ్గురి పడక స్థలము, రహతా నివాసి కుశాల్ చంద్ గురించి మనం 8వ అధ్యాయంలో తెలుసుకుంటాము. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము. ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటాను కోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు. దేవయక్ష గంధర్వాదులు, జంతు కీటకాదులు, మనుష్యులు మొదలగు వాణిని సృష్టించెను. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రము, ఆకాశమునందు నివసించు జీవకోటి అంతయు సృష్టించెను. వీరిలో నెవరి పుణ్యం ఎక్కువగానో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలం అనుభవించుట పిమ్మట త్రోసివేయబడదురు. ఎవరి పాపం ఎక్కువగానో వారు నరకం పోదురు. అచ్చట వారు పాపములకు తగినట్లుగా బాధలను పొందెదరు. పాపపుణ్యమును సమానగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనమునకై అవకాశము గాంచెదరు. వారి పాపపుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షము కలుగును. 1000 ఏళ్ల మోక్షము గాని పుట్టుక గాని వారు చేసుకొనిన కర్మపై ఆధారపడి ఉండును. మానవ శరీరం యొక్క ప్రత్యేక విలువ. జీవకోటి ఎంతటికి ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యము. మానవునికి ఇవి కాక మరొక ప్రజ్ఞ కలదు. అది ఏ జ్ఞానం. దీని సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. ఇంకే జన్మయందునూ దీనికి అవకాశం లేదు. ఈ కారణము చేతనే దేవతలు సైతం మానవ జన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు కూడా భూమిపై మానవ జన్మమెత్తి మోక్షమును సాధించవలని కోరెదరు. కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదనియు, చీము, రక్తము, మలములతో నిండిననియు, తుదకు శిథిలమై రోగమునకు మరణముకు కారణమగునని ఎందురు. కొంతవరకు అది కూడా నిజమే. ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ మానవునకు జ్ఞానమును సంపాదించే శక్తి కలదు. శరీరముండుట చేతనే మానవుడు తన దేహం యొక్క, జగత్తు యొక్క అనిత్యత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకంతో కడకు భగవత్ సాక్షాత్కారమును పొందుచున్నాడు. శరీరము మలభూయిష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించే అవకాశం పోగొట్టుకొనేదు. దేహమును ముద్దుగా పెంచి విషయ సుఖమును మరిగినచో నరకమును బడెదెము. ఉచిత మార్గమేమన దేహమున శ్రద్ధ చేయకూడదు, దానిని లోలత్వంతో పోషించనూ కూడదు. తగు జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను. గుర్రపు రౌతు తమ భాగ్యస్థానం చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తతో చూచుకొనునో ఎంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను. ఈ శరీరమును మోక్ష సాధన లేక ఆత్మ సాక్షాత్కారము కొరకు వినియోగించవలెను. ఇది ఏ జీవుని పరమావధి అయి ఉండవలెను. భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతుష్టి కలగలేదు. ఎందుకనగా భగవంతుని శక్తిని అవివేవియు గ్రహించలేకపోయినవి. అందుచేతనే భగవంతుడు ప్రత్యేకముగా మానవుని సృష్టించెను. వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తినిచ్చెను. మానవుడు భగవంతుని లీలలను, అద్భుత కార్యములను, సేముషి విజ్ఞానములను చూచి పరవశముందునప్పుడు భగవంతుడు మిక్కిలి సంతుష్టి చెంది ఆనందించును. అందుచే మానవ జన్మ పొందుట లభించుట గొప్ప అదృష్టము. బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టము. అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణార విందములపై సర్వస్య శరణాగతి చేయున అవకాశం కలుగుట. మానవుని విద్యుద్ధర్మం. మానవ జన్మ విలువైనదనియు, దానికి ఎప్పటికైనాను మరణం అనివార్యమనియు గ్రహించి మానవుడు ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సాధించుటకై యత్నించవలెను. ఏ మాత్రమును అశ్రద్ధ గాని ఆలస్యము గాని చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకు యత్నించవలెను. భార్య చనిపోయిన వాడు రెండవ భార్య కొరకెంత ఆతురపడనో, తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెదక యత్నించునో, ఎటులనే విసుగు విరామం లేక రాత్రింబవళ్ళు కృషి చేసి ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలెను. బద్ధకమును, అలసతను, కునుకుపాట్లను దూరమునర్చి అహోరాత్రములు ఆత్మయందే ధ్యానం నిలుపవలెను. ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాయలమగుదము. తక్షణ కర్తవ్యము. మన ధ్యేయము సత్వరం ఫలించు మార్గమేదన వెంటనే భగవత్ సాక్షాత్కారం పొందిన సద్గురు వద్దకేగుట. ఆధ్యాత్మికోపన్యాసములు ఎన్ని విన్నప్పటికీ పొందనట్టిదియు, ఆధ్యాత్మిక గ్రంథములు ఎన్ని చదివినప్పటికీ తెలియనిదట్టినియు ఆత్మ సాక్షాత్కారం సద్గురువుల సాంగత్యముచే సులభంగా పొందవచ్చును. నక్షత్రములన్నీ కలిసి ఇవ్వలేని వెలుతురును సూర్యుడెట్లు ఇవ్వగలుగుచున్నాడో, ఎట్లనే ఆధ్యాత్మిక ఉపన్యాసములు, గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురు విప్పి చెప్పగలడు. వారి చర్యలు సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధములు. శాంతి, క్షమ, వైరాగ్యం, దానం, ధర్మం, మనోదేహములను స్వాధీనమందుంచుకొనుట, అహంకారం లేకుండుట మొదలగు శుభలక్షణములను వారి ఆచరణలో చూచి భక్తులు నేర్చుకొందురు. వారి పావన చరితములు భక్తుల మనమును
మనములకు ప్రబోధము కలుగజేసి వారిని పారమార్థికముగా ఉద్ధరించును. సాయిబాబా ఎట్టి మహత్పురుషుడు, సద్గురు బాబా సామాన్య పకీరు వలె సంచరించినప్పటికీ వారెప్పుడూ ఆత్మానుసంధానం సందే నిమగ్నులగుచుండిరి. దైవభక్తి గల పవిత్ర హృదయులు వారికి సదా ప్రీతిపాత్రులు. వారి సుఖములకు ఒప్పొంగువారు కారు, కష్టములకు కుంగిపోవువారు కారు. రాజైనను నిరుపేదైనను వారికి సమానమే. తమ దృష్టి మాత్రమున ముష్టివాణిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకునేవాడు. వారి భిక్ష ఎట్టిదో చూతము. బాబా యొక్క భిక్షాటనం. షిరిడీ జనులు పుణ్యాత్ములు. ఎందుకనగా వారి ఇండ్ల ఎదుటనే గదా బాబా భిక్షకుని వలె నిలిచి, అమ్మా రొట్టె ముక్క పెట్టు అననుచు దానిని అందుకొనుటకు చేయి చాచడివారు. చేత ఒక రేకు డబ్బా పట్టుకొని భుజానికి ఒక గుడ్డజోలు తగిలించుకొని భిక్షాటనకు పోయేడివారు. బాబా కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షకు పోయేడివారు. పులుసు, మజ్జిగ వంటి ద్రవ పదార్థములు, కూరలు మొదలగునవి రేకు డబ్బాలో పోసుకొనిడివారు. అన్నము, రొట్టెలు మొదలగునవి జోలులో వేయించుకొనివాడు. బాబాకు రుచి అనునది లేదు. వారి జిహ్వను స్వాధీనమందుంచుకొనిరి. కానీ అన్ని పదార్థములు రేకు డబ్బాలోనో జోలెలోనో వేసుకొనివారు. అన్ని పదార్థములను ఒకేసారి కలిపివేసి భుజించి సంతృష్టి చెందేవారు. పదార్థముల రుచిని పాటించేవారు కాదు. వారి నాలుకకు రుచి అనేది లేనట్లుగా అనిపించుచుండెను. బాబా భిక్షకు యొక్క పద్ధతి కాలనీయము లేకుండెను. ఒక్కొక్క దినము కొన్ని ఇండ్ల వద్ద మాత్రమే భిక్ష చేసేటివారు. ఒక్కొక్కసారి 12 సార్లు కూడా భిక్షకు వెళ్ళేడివారు. భిక్షలో దొరికిన పదార్థములన్నింటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు. దానిని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తినిచుండేటివి. వాటిని తరిమేవారు కాదు. మసీదు తుడిచి శుభ్రం చేయు స్త్రీ 10 నుంచి 12 రొట్టె ముక్కలు నిరాటంకంగా తీసుకొని చుండేటిది. కుక్కలను, పిల్లులను కూడా కలలో సైతం అడ్డు పెట్టనివారు. ఆకలితోనున్న పేదల ఆహారమును అడ్డు చెప్పదురా? పకీరు పదవియే నిజమైన మహారాజా పదవి అని, అది ఏ శాశ్వతమని, మామూలు సిరి సంపద క్షణ బంగారాలని బాబా ఎనుచుండెడివారు. ఆ పావన చరిత్రని జీవితం వంటి జీవితమే కదా మిగులు ధన్యమైనది. మొదట షిరిడీ ప్రజలు బాబాను ఒక పిచ్చి పకీరని భావించి అటులనే పిలిచిడివారు. భోజనోపాధికై రొట్టె ముక్కలకై గ్రామంలో భిక్షనెత్తి పొట్టపోసుకైనడు పేద పకీరన్న ఎవ్వరూ గౌరవమేమియుండును. కానీ ఈ పకీరు పరమ విశాల హృదయుడు, ఉదారుడు, ధనాపేక్ష లేస మాత్రము లేని నిరాసక్తుడు. బాహ్య దృష్టికి వారు చంచలునిగాను స్థిరత్వం లేని వారుగాను కనిపించుచును. లోన వారు స్థిరచిత్తులు. వారి చర్యలు అంతుపట్టనివి. ఆ కుగ్రామంలో కూడా బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించిన ధన్యజీవులు కొద్ది మంది కలరు. అట్టి వారిలోనొక వృత్తాంతం ఇక్కడ చెప్పబోతున్నాను. బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ. తాత్యాకోతే పాటీలు తల్లి పేరు బాయిజాబాయి. ఆమె ప్రతిరోజు మధ్యాహ్నం తలపై ఒక గంపలో రొట్టె, కూర పెట్టుకొని సమీపమున్న చిట్టడిలో ముండ్లు బదులు లెక్క చేయక క్రోసుల కొద్ది దూరం నడిచి ఆత్మధ్యానంలో నిశ్చలముగా ఎక్కడో కూర్చొని ఉన్న బాబాని వెతికి పట్టుకొని భోజనము పెట్టుచుండెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఎదుట విస్తరొకటి వేసి తాను తెచ్చిన రొట్టె, కూర మొదలగు భోజన పదార్థములను వడ్డించి కొసరి వాటిని బాబా తినిపించుతుండెను. ఆమె భక్తి విశ్వాసములు అద్భుతమైనవి. ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరవలేదు. ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడగు తాత్యా పాటిల్ని ఎంతో ఆదరించి ఉద్ధరించెను. ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనే విశ్వాసముండెను. కొన్ని సంవత్సరముల తదుపరి బాబా ఎడవలకు పోవటం మాని మసీదులోనే కూర్చుండి భోజనం చేయసాగిరి. అప్పటి నుంచి పొలంలో తిరిగి బాబాను వెతికి పట్టుకొని శ్రమ బాయిజాబాయికి తప్పింది. ఒగ్గురి పడక స్థలము. ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు వసించుచుండెనో అట్టి మహాత్ములు ధన్యులు. అట్టి మహాత్ముల సాంగత్యం లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు. తాత్యాకోతే పాటీలు, మహల్సాపతి ఇద్దరూ అట్టి అదృష్టశాలురు. బాబా వారిరువుని సమానంగా ప్రేమించిడివారు. బాబా వారిరువుతో కలిసి మసీదులో తమ తలలను తూర్పు, పడమర, ఉత్తరముల వైపు చేసి మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగులినట్లు పండుకొనిడివారు. ప్రక్కలు పరుచుకొని వానిపై చతికిలపడి సగం రేయి వరకు ఏవేవో సంగతులు ముచ్చడించుకొనిడివారు. అందులోనెవరికైనా నిద్ర వచ్చుచున్నట్లుగా అనిపించిన తక్కిన వారిని మేల్కొల్పుచుండిరి. తాత్యా పండుకొని గుర్రు పెట్టినచో బాబా వానిని అటు నీటి ఊపి వాని శిరస్సుని గట్టిగా నొక్కుచుండెను. బాబా ఒక్కొక్కసారి మహల్సాపతిని హక్కున చేర్చుకుని అతని కాళ్ళు నొక్కి వీపు తోమడివారు. ఈ విధముగా 14 సంవత్సరములు తాత్యా తన తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమ మసీదులోనే పండుకొనెను. అవి మరపురాని మధుర దినములు. బాబా ప్రేమానురాగములు కొలువురానివి. వారి అనుగ్రహం ఇంతని చెప్పుటకు అలవి కానిది.
తండ్రి మరణించిన పిమ్మట తాత్యా గృహ బాధ్యతను స్వీకరించి ఇంటిలోనే నిద్రించుటకు ప్రారంభించెను. రాహతా నివాసి కుశాల్ చంద్. షిరిడీలో తాత్యా తండ్రి గారైన గణపతిరావు కోతే పాటిల్ను బాబా ఎంత ప్రేమాభిమానులతో చూచెడివారో అంతటి ప్రేమాధర్ములతోనే రాహతా నివాసియగు చంద్రమామ సేఠ్ మార్వాడిని చూచుచుండిరి. ఆ సేఠ్ మరణించిన పిమ్మట అతని అన్న కొడుకును కుశాల్ చందును కూడా మిక్కిలి ప్రేమతో చూచుచు అహర్నిశలు వాని యోగక్షేమం మరియుచుండిరి. ఒక్కొక్కప్పుడు టాంగాలోను, మరొకప్పుడు ఎద్దుల బండి మీద బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రాహతా పోవారు. రాహతా ప్రజలు బాజా భజంత్రీలతో ఎదురేగి బాబాను సరిహద్దు ద్వారం వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారం చేసేడివారు. తర్వాత మహావైభవముగా బాబాను గ్రామంలోకి సాధనముగా తీసుకుని వెళ్ళేడివారు. కుశాల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకొని పోయి తగిన ఆసనములందు కూర్చుండజేసి భోజనం పెట్టేడివారు. ఇరువురు కొంతసేపు ప్రేమోల్లాసములతో ముచ్చటించుకొనిడివారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడీ చేరుచుండెడివారు. షిరిడీ గ్రామమునకు సమాన దూరంలో ఒకవైపు దక్షిణ వైపున రహతా, మరోవైపు ఉత్తర దిశంగా నీమ్గాం ఉన్నవి. ఈ రెండు గ్రామములు దాటి బాబా ఎన్నడూ ఎచ్చటికి పోయి ఉండలేదు. వారెన్నడూ రైలు బండిలో ప్రయాణం చేసి ఎరుగరు. రైలు బండిను కనీసం చూచి కూడా ఉండలేదు. కానీ సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితంగా తెలియచుండేటివి. బాబా వద్ద సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారం ప్రయాణం చేయవారు కష్టములు ఉండేవి కావు. బాబా ఆదేశమునకు వ్యతిరేకముగా పోవు వారు అనేక కష్టములు పొరుగుచుండిరి. అటువంటి కొన్ని సంఘటనలను, మరికొన్ని ఇతర విషయాలను రాబో అధ్యాయంలో చెప్పెదను. 8వ అధ్యాయం సంపూర్ణం. జై బోలో శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.